అంతా ఈరోజు 25వ తారీఖు 7వ నెల జూలై 25వ తారీఖు అనమాట. సో ఈరోజు వచ్చేసి ప్రధాన వార్తలు చూస్తున్నాం మనము పేపర్లో. నిధులు గప్పిన నిప్పు అని చెప్పేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి. సో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు రాకపోవడంతో అంతర్మదనం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్త రాశారనమాట. ఎమ్మెల్యేలకు చాలామందికి మరి మంత్రులకు పోతున్నాయి, మంత్రుల తాలూకాలకే అవుతున్నాయి పైసలు, కానీ ఎమ్మెల్యేలు ఉన్న చోట పోతలేదని చెప్పేసి వాళ్ళు కొంత అలిగిరు అని చెప్పేసి వార్త ఇచ్చారనమాట. చాలా చోట్ల 10,00,000 కోట్లలో కాంట్రాక్ట్ పనుల బిల్లులు పెండింగ్లో అంట. పనులు ఆపేస్తున్న కాంట్రాక్టర్లు, డబ్బులు లేవంటున్న ప్రభుత్వ పెద్దలు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో ఇచ్చిన 10 కోట్లతోనే సరి, బాహాటంగా మాట్లాడకపోయినా తీవ్ర నిరాశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలకు ఏం చెప్పాలంటూ సన్నిహితుల వద్ద ఆవేదన. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల నియోజకవర్గంలో మాత్రం 100,000 కోట్లు వస్తున్నాయంటూ ఆక్రోశం. భవిష్యత్ కార్యాచరణపై గుట్టుగా మంతనాలు. టచ్లో 10-15 మంది. 10,000 మందితో దీక్షకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సిద్ధం. సంచలనాలు క్రియేట్ చేయాలంటే జడ్చర్ల ఎమ్మెల్యేనే అనమాట అనిరుద్ రెడ్డి. సో నా తాలూకా కానీ పైసలు ఇవ్వకుంటే 10-15 వేల మందిని తెచ్చి నేను ధర్నా చేస్తానని ఏకంగా చెప్తున్నాను అనమాట. మరి అప్పుడు ఎలక్షన్ టైంలో గెలవడానికి చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని తీర్చకుంటే కష్టం అవుతుంది అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా భయపడుతున్నట్టు వార్త కనిపిస్తుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి అంతర్జాతీయ స్థాయికి సింగరేణిని తీసుకెళ్లాలని చెప్పేసి బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అనమాట. కాళేశ్వరంపై కేంద్రానికి నివేదిక. ఉత్తమ్ కుమార్ రెడ్డి. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర. బండి సంజయ్. అంటే అక్కడ ఢిల్లీలో ధర్నా జరుగుతుంది కదా, దాని గురించి కామెంట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యూర్ జనావాసాలోనే ఇందిరమ్మ ఇల్లు. నగరానికి దూరంగా ఉంటే పేదల ఉపాధికి ఇబ్బందులు వస్తాయి. ఔటర్ లోపల అనువైన ప్రభుత్వ భూములు గుర్తించండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇప్పుడు మనం హైదరాబాద్లో 6 లక్షలు కడితే ఇల్లు వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి వార్త చూసినాం కదా నిన్న మొన్న. అది కూడా ఎక్కడనో సిటీ బయట కాకుండా సిటీ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టు వార్త కనిపిస్తుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా. ప్రశ్నపత్రాల లీకేజీపై ఇక ఉక్కుపాదమే. కొత్త చట్టం తీసుకొచ్చారనమాట. ఎగ్జామ్ పేపర్స్ లీక్ చేస్తే 10 కోట్ల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష అని పెట్టిరనమాట. దాని గురించి వార్త కనిపిస్తుంది మనకు. ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. సోమవారం పార్లమెంటు ముందుకు బిల్లు. ఇక్కడ నరేంద్ర మోడీ గారు, మరి నడ్డా, జేపీ నడ్డా గారు కనిపిస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించాల్సిందే, రాజీ ప్రసక్తే లేదు. ఈ పిల్లలంతా ఏమంటారు, మరి ఆ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపియాలని చెప్పేసి కొట్లాడుతారు అనమాట. ఇక్కడ హైదరాబాద్లో నిన్న కేటీఆర్ గారు ధర్నా చేసి ఇందిర పార్క్ దగ్గర ధర్నా చేసిరనమాట. నిన్న ఆయన బర్త్డే అయినా కానీ విద్యార్థుల కోసం కలిసి ధర్నా చేసిండని వార్త వస్తున్నాడు. అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు. సో మరి ఎవరైనా అధికారం శాశ్వతం ఉందని చెప్పేసి విర్రవీగితే, ప్రతాపం చూపిస్తే మార్చి పడేస్తారు. ప్రజలు ఖచ్చితంగా మార్చి పడేస్తారు, కూల్చి పడేస్తారు అని చెప్పేసి వార్త కనిపిస్తుంది మనకి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ వార్తలు చూస్తున్నాం ప్రధానంగా, హెడ్లైన్స్ అన్నీ. సో ఇక్కడ కేంద్ర మంత్రి రాజీనామా చేసిండని ఇచ్చారనమాట. బిట్టు రాజీనామా. పోలియో ఉంటే తిరస్కరిస్తారా? పోలియోను సాకుగా చూపి సీఎం మామకు బీమా సంస్థ క్లెయిమ్ తిరస్కరించడాన్ని వినియోగదారుల కమిషన్ తప్పడిందట. ఇదేదో ఇన్సూరెన్స్ డబ్బులు ఎగ్గొట్టిందట. చూద్దాం 12వ పేజీలో. 3న కర్ణాటకకు సీఎం విజయ్. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి కర్ణాటకకు పోతున్నారనమాట. వాళ్ళకు నీళ్ళది కొంచెం ఇబ్బంది, గొడవ ఉంది. మరి ఇవన్నీ మాట్లాడడానికన్నా దేనికో అని పోతున్నారనమాట. ఇక్కడ ట్రంప్ పెద్ద మనిషి ఏమంటున్నట్టే భారత్పై సుంకాలు అనమాట. అంటే మన దేశము వాళ్ళు చెప్పినట్టు వింటలేదు, అమెరికా చెప్పినట్టు వింటలేదు అని చెప్పేసి ఆ సుంకాలు అంటే టారిఫ్లు విధిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారనమాట. పైలట్లు గన్లు గురిపెట్టారు. సాహిల్ గాయపడ్డాడు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆవేదన. అదే మొన్న గొడవ జరిగింది కదా అక్కడ ఢిల్లీలో, దాని గురించి అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి
రంగనాథ్ కస్టడీకి ఆదేశించే వాళ్ళమే. ఇక్కడ హైడ్రా కమిషనర్ ఉన్నాడు రంగనాథ్ గారు. ఆయన ఏం చేస్తున్నట్టే చాలామంది ఇండ్లు కూలగొడుతున్నాడు, ప్రైవేట్ భూములకు పోయి కూడా కూలగొడుతున్నా అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. మరి మేము చెప్పినా ఎండకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అరెస్ట్ చేపిస్తామని చెప్పి కూడా హైకోర్టు బెదిరించింది అనమాట ఆయన. నెక్స్ట్ వచ్చేసి సర్కారు బడికి రోబోటిక్ టీచర్. ఇక్కడ రోబోని టీచర్ లాగా తీసుకొచ్చిరంట, బడికి తీసుకొచ్చిరంట. సిరిసిల్లలో తీసుకొచ్చిరని ఇచ్చారనమాట. కేటీఆర్ బర్త్డే స్పెషల్ గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఆవిష్కరణ. గీతానగర్ బాలికల పాఠశాల విద్యార్థులకు అందజేత. ఇక్కడ సిరిసిల్లకు ఎమ్మెల్యే కేటీఆర్ కాబట్టి మరి ఆయన అభిమానులు రోబోట్ టీచర్నే తీసుకొచ్చి బడికి ఇచ్చారని వార్త ఇచ్చారనమాట. ఇది కోతల సర్కార్ హరీష్ రావు. నీటు లీకేజీకి బాధ్యత వహిస్తూ ప్రధాని క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తండ్రి ఆశీర్వాదం తీసుకొని మొక్కలు నాటిన కేటీఆర్ గారు. నిన్న కేటీఆర్ బర్త్డే కాబట్టి వాళ్ళ ఫామ్ హౌస్ గజ్వేల్కి వెళ్ళి వాళ్ళ నాయన కాళ్ళు మొక్కి మరి మొక్కలు నాటినట్టు వార్త ఇచ్చారనమాట. సో చెట్లు నాడుతున్నాడు అనమాట. వాళ్ళ కొడుకున్నాడు ఫోటోలో. వాళ్ళిద్దరు కేటీఆర్ గారు మరి వాళ్ళ సతీమణి ఇద్దరు కలిసి నీళ్ళు పోస్తారు, చెట్టు నాటే నీళ్ళు పోస్తారు. వాళ్ళ అమ్మ ఉన్నది చెట్టు దగ్గర, వాళ్ళ అమ్మ ఉన్నారు ఫోటోలో, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. సో వాళ్ళ పాప ఏంటిది ఆమె, వాళ్ళ బాబు అయితే ఆయన మొక్కను నాటినని వార్త ఇచ్చారనమాట. కేటీఆర్కు వైఎస్ జగన్ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారనమాట. వీళ్ళిద్దరు కూడా దోస్తులని చెప్పుకోవచ్చు రాజకీయంలో. నెక్స్ట్ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్న మందుల సామ్యాల వ్యాఖ్యలపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆయనకు తుంగతుర్తి టికెట్ ఇప్పించి గెలిపించానని వ్యాఖ్య. సామ్యాల వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని వెల్లడి. కాంగ్రెస్ కార్యకర్తలు సమయం పాటించాలని సూచన. అక్కడ తుంగతుర్తిలో ఏమవుతుందంటే గొడవ, ఈ మందుల సామ్యాలు వచ్చేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. లాస్ట్ మినిట్లో కాంగ్రెస్లోకి వచ్చి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు. మొత్తం ఆయన ఉన్న వాళ్ళకి, ఆయన ఇష్టం ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పి గొడవ జరుగుతుందన్నమాట. ఆ గొడవలో రాజగోపాల్ రెడ్డి ఎంటర్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఈ మునుగోడు, తుంగతుర్తి ఇవన్నీ దగ్గర ఉంటాయన్నమాట భువనగిరి పార్లమెంట్లో. గతంలో రాజగోపాల్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ కూడా ఎంపీగా పనిచేసిన కాబట్టి ఆ జిల్లా మొత్తంలో వాళ్ళకు అన్ని తాలూకాలలో అటాచ్మెంట్ ఉంటుంది తాలూకా కార్యకర్తలతోన. సో ఆయన ఏం చేసిందంటే నాకు చెప్పకుండా ఎట్లా వస్తారు అని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గరం అయినందుకు చెప్పాడు అనమాట. మరి నీకు టికెట్ ఇప్పించింది గెలిపించింది నేనే కదా, నా కార్యకర్తలు నా ఫ్రెండ్సే కదా, మరి ఇప్పుడు ఎదురు తిరుగుతున్నావు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఈ సంగతి చూస్తా అని చెప్తున్నట్టు వార్త ఇచ్చారనమాట. మందుల సామ్యాలంటే అది ఎస్సీ నియోజకవర్గం అనమాట. అట్లా అందుకోసం అని చెప్పేసి మా మీద మీ పెత్తనం ఏందని ఆయన గరం అవుతున్నాడు. అప్పుడు మరి టికెట్ కావాలని మా ఇంటికి 100 సార్లు వచ్చినావు కదా, ఇప్పుడు మరి గుర్తు లేదా, మర్చిపోయావని ఈయన అడుగుతుండ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం. ఈ పంచాయతీలు ఏమన్నంటే మధ్యవర్తితో పరిష్కరించుకోవాలని కోర్టు చెప్తుంది. కోర్టులో కేసేసి ఆ కోర్టుల చుట్టూ తిరిగేదానికంటే మధ్యవర్తి ద్వారా తెప్పించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. మారని తీరు సాగని సభలు. ఉపాధిలో కొత్త నిబంధనలు ఒక వార్త ఇచ్చారు. మరి ఏ నిబంధనలు అనేది చూద్దాం. అది ఉపాధి హామీ చట్టం కొత్తగా వచ్చింది కదా, దాని గురించి ఆయన ఇచ్చారనమాట. ఉపాధి హామీ పథకం పేరు ఇక మారిపోయింది. మొన్న 1 తారీఖు నుంచే, ఈ నెల 1 తారీఖు నుంచే మారిపోయింది అనమాట. జిల్లా గ్రామీణ సంస్థకు రాత్రే ఉత్తర్వులు జారీ కాగా తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని మంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలో ఉండగా నిత్యం 120 లక్షల మంది కూలీలకు పనులు వెళ్తూ గతంలో వీరికి ఏడాదిలో 100 రోజులు పని దినాలు కల్పించారు. కొత్త చట్టం ప్రకారం 125 రోజులు పని కల్పించన్నారు.
60-40 రేషియోలో కేంద్ర రాష్ట్ర నిధులు. గతంలో ఉపాధి హామీ నిర్వహణ బాధ్యతలు కేంద్రమే పర్యవేక్షించేది. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వమే మరి రూ. 100 ఉంటాయి, ఇట్లా రూ. 100 కూడా వాళ్ళే ఇచ్చేదన్నమాట కూలి. సో ఇప్పుడు ఏంటంటే రూ. 60 వీళ్ళు ఇవ్వాలి, రూ. 40 వాళ్ళు ఇస్తారనమాట. 60-40 అంటే రాష్ట్ర ప్రభుత్వము విధిగా 40% నిధులు కేటాయిస్తూ వారం 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 పనులకు తాలూకు డిమాండ్లు కొలతలు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే 60% కేంద్రం ఇస్తే 40% రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారనమాట. అది చూస్తున్నాం వార్త. నెక్స్ట్ వచ్చేసి కుక్కల దాడిలో 25 గొర్రెలు చనిపోయినట్టు వార్త ఇచ్చారు. మొత్తం గొర్రె పిల్లలు లాక్కున్నాయి అనమాట. ఇక్కడ చెప్పదండి, కొడిమేల అంటే కొండగట్టు సైడ్ అనమాట. ఇది గొర్రె పిల్లలు చంపేసింది అది. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఎవరిది అబ్బాయి, ఇది సీఎం మామ అని ఇచ్చారు. రేవంత్ రెడ్డి వాళ్ళ మామన ఎవరో చూద్దాం. సో ఇది చూడాలి, ఇది ఏందనేది.